హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. దిస్ ఇస్ విజయ్ అరంశెట్టి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మార్కెట్ని ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాం. సో ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ మార్కెట్లో ఉండే హైలైట్సే కాకుండా పిన్ టు పిన్ మార్కెట్లో దొరికే అన్ని ఐటమ్స్ని కూడా క్లియర్ కట్గా మేము ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియో కొంచెం లెంత్గా ప్రిపేర్ చేసాం. ఏదైతే ఆర్ఆర్పి టీవీ జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా ఆర్గానిక్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మీరు కూడా ఆర్ఆర్పి టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బట్ కొంచెం లెంత్ ఉంటది. అడ్జస్ట్ చేసుకొని చూడండి, అదిరిపోద్ది. ఇంకెందుకు లేట్, పదండి. సో హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మార్కెట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాం. సో ఈ మార్కెట్ ఏంటంటే హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉండే సండే మార్కెట్. దీన్ని సండే బజార్ అని అంటారు, అలాగే 2 మంతల బజార్ అని కూడా అంటారు. చాలా పేర్లతో పిలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే గుండు సూది నుంచి గుణపం దాకా, ఒక్క పిల్ల దగ్గర నుంచి కోడి పిల్ల దాకా ఎటు జెడ్ అన్ని దొరుకుతాయి. సో ఎలా ఉన్నాయి, వీటి ప్రైస్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక 1.5 కిలోమీటర్ పాటు ఉంటుంది. సో ఇక్కడ ఈ క్లాస్ స్టోర్కి వస్తే ఈ నైట్ ప్యాంట్లు, ట్రాక్లు ఇవన్నీ వస్తాయి. సో వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 150 రూపీస్, అలాగే ఒక 200 రేట్లో ఇవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ చేసేదానికి కొంతవరకు ఈ ఎక్విప్మెంట్ అనేవి కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవి కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లోనే వస్తాయి, లైక్ బయట షాపులతో కంపేర్ చేస్తే. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఈ ఏరియాలో అయితే మనకి కొంచెం ఈ నైట్ ప్యాంట్, అలాగే జీన్స్ ప్యాంట్లు అన్ని కూడా కేజీ లెక్కలో అమ్ముతారు. సో ఇవి కేజీ వెయిట్ ప్రాసెస్ లో అమ్ముతారు. ఇవేంటంటే ఇందులో సెకండ్స్ కూడా ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ కనపడే మట్టికి 50 రూపీస్, 100 రూపీస్ లోనే జీన్స్ ప్యాంట్లు అలాగే షర్ట్లు కూడా మనకు వస్తాయి. సో ఇవి ప్యాక్ చేసి కాకుండా ఇలా ఓపెన్ గా పెట్టేసి అమ్ముతారు. సో తీసుకున్నారు, చూసారు కదా. అలాగే తర్వాత మళ్ళీ మన హోమ్ మేడ్స్కి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి. సో ఈ ఓల్డ్ సిడీస్, సో ఓల్డ్ సిడీస్ అలాగే మనకి ఎలక్ట్రికల్ సామాను, సో ఎలక్ట్రికల్ సామాన్తో పాటు రెంచ్ బిట్లు, సో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తాయి. అలాగే మనకి హోమ్ ఇంటీరియర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో పైప్ లైన్ వర్క్స్ తో సహా అన్ని కూడా విడివిడి స్పేర్ పార్ట్స్ లో వస్తాయి. సో ఇలా ఏదైతే కొంచెం కొత్తగా కనపడుతున్నాయో ఇవి వీళ్ళు పీసీలు లెక్క ఇస్తారు. సో మిగిలిన అన్ని కూడా వీళ్ళు కేజీ లెక్క ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఇంట్లో మనం వాడేసినవి. సో ఇక్కడ చూసారంటే ఇక ఓల్డ్ రిమోట్స్, మేబీ వర్క్ చేయవి, ఇవి వర్క్ చేయలేని కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఎందుకంటే స్పేర్ పార్ట్ తీసుకొని సో బయట కొంతమంది మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళు వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ కుక్కర్ ఐటమ్స్, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి, ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో కొన్ని ఫ్రెష్ ఉన్నాయి, అలాగే కొన్ని రిఫర్బిష్డ్ ఉన్నాయి. రిఫర్బిష్డ్ మీన్స్ ఆల్రెడీ యూజ్ చేసినవి ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్కి సో ఇలాగ ఓల్డ్ ఐటమ్స్ అన్ని కూడా సో ఇక్కడ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదేంటంటే మన హ్యాండ్ బ్యాగ్స్, సో లగేజ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో బయట కంపేర్ చేస్తే బయట ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి మాక్సిమం ఒక 30-40% డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఈ ఫాస్ట్ ట్రాక్ అలాగే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ బ్రాండ్స్ ని మీరు బయట మెయిన్ కంపెనీస్ నుంచి కంపేర్ చేసుకోవద్దు. జస్ట్ ఏంటంటే లేబుల్స్ అంతే. అయితే క్వాలిటీ అయితే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, చూసి తీసుకోవాలి. సో లగేజ్ బ్యాగ్స్ అనేవి బయట మనకి 3000, 4000, 10,000 వరకు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి 500 to 600, 700 లోపే వచ్చేవచ్చు. సో ఇవి లగేజ్ బ్యాగ్స్, ఇవి కూడా అంతే. మనం ఆన్లైన్ లో ఏ రేట్ అయితే ఉందో ఆన్లైన్ కంటే ఇంకా తక్కువ రేట్కి ఇక్కడ వస్తాయి. సో ఏంటంటే ఇవి కూడా మనం క్వాలిటీ చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి లగేజ్ పెట్టిన తర్వాత చేతితో లగేజ్ పట్టుకున్నాం కదా, కింద ఊడిపోద్ది, పైకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇక్కడ ఎక్విప్మెంట్ చూడండి, ఇవన్నీ ఓల్డ్ రేడియోస్ అలాగే డివిడీలు ఇవన్నీ వర్క్ చేసే అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో దగ్గర ఫోకస్ చేయండి ఇలాగా. సో ఇవన్నీ ఓల్డ్ డివిడీస్, ఓల్డ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వర్క్డ్ ఏం కాదు, సో ఓల్డ్ అయిపోయినాయి. ఇట్లా స్పేర్ పార్ట్స్ పరంగా ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సీరియల్ లైట్లు, అలాగే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేసే అయితే ఉన్నాయో సిమెంట్ వర్క్, సో వాటికి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. అలాగే ఓల్డ్ మొబైల్స్, అసలు వర్క్ చేయవు, వర్కింగ్ కండిషన్, రిఫర్బిష్డ్ కూడా కాదు, నాట్ వర్క్డ్ మొబైల్స్. అవి ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుంటూ ఉంటారు. అలాగే మోటార్స్ ఉన్నాయి, ఓల్డ్ సిడీస్ ఉన్నాయి, డివిడీస్ ఉన్నాయి, టీవీలు, ఏ టు జెడ్ వేయింగ్ మెషిన్లతో సహా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఇవన్నీ వర్క్ చేసి ఏం కాదు, ఓన్లీ అందులో స్పేర్ పార్ట్స్ కోసం రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. సో ఇంకా చాలా ఉన్నాయి, పదండి చూద్దాం.
అంటే ఇవన్నీ కూడా ఇక్కడ కిడ్స్ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం మార్కెట్ లో ఈ ప్యాక్ చేసి అమ్మే రేట్ కంటే ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తాయి. లైక్ ఈ హెలికాప్టర్స్ కానీ ఈ బొమ్మలన్నీ కూడా ఇవి బ్యాటరీతో వర్క్ చేసేవి. ఇవి కూడా బయట 500-600 ఉంటాయి, ఇక్కడ 100 to 50 రూపీస్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే ఆల్రెడీ యూస్ చేసేసినవి కొన్ని ఉన్నాయి, ఫ్రెష్ గా ఉండేవి కొన్ని ఉన్నాయి. ఏదైతే బాక్స్ సీల్ ప్యాకింగ్ లేదో అవన్నీ కూడా ఆల్రెడీ యూస్ చేసేసినవి. బాక్స్ లో సీల్ ప్యాక్ అయి ఉన్నవి ఇవి కొంచెం న్యూ అనమాట. అంటే బాక్స్ లో ప్యాక్ చేసి ఉన్నవి అన్ని కూడా న్యూ అనే అవ్వు, కొన్ని ఆల్రెడీ వాడినవి ఉంటాయి, చూసి తీసుకోవాలి. బట్ ప్రైస్ అయితే చాలా తక్కువగా వస్తాయి. ఇందాక వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, కుక్క పిల్ల కాడి నుంచి కోడి పిల్ల దాకా అన్ని మార్కెట్ లో దొరుకుతాయని. సో చూసారు కదా మన విలేజ్ సైడ్ ఇవన్నీ కూడా అమ్ముతారు కదా, ఈ కలర్ కోడి పిల్ల అంటూ ఉంటాం చిక్కీస్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మార్కెట్ లో ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా రకాల పెట్స్ ఉంటాయి, లైక్ క్యాట్స్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, పావురాలు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. అన్ని చూపిస్తాను. సో ఈ రోడ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్న షాప్స్ అన్ని కూడా ఇప్పుడు మనం కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఇలా మనం ముందుకు వచ్చేటట్టు అయితే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి షూస్ చూసుకోవచ్చు. ఈ షూ షాప్స్ అయితే మొత్తం ఇలా ఉన్నాయి. సో ఇందులో కూడా అంతే రిఫర్బిష్డ్ ఉంటాయి, అలాగే ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో షూ ఫోకస్ చేయండి. సో ఇలాగా ఈ షూస్ అన్ని కూడా ఉంటాయి. బేసిక్గా ఇవన్నీ కూడా మన షూట్స్ లోకి ఏమైనా షూట్స్ లోకి అవసరమైనప్పుడు వాడుకునేదానికి ఎక్కువ శాతం షూట్స్ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు అలా తీసుకోవడానికి వస్తూ ఉంటారు అనమాట. సో చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని కంపేర్ చేస్తుంటే ఇంకొకరు ఇంకా తక్కువ రేట్లకి అమ్ముతూ ఉంటారు. సో గ్యారంటీ ఉందంటున్నాడు మన బ్రదర్. చూసారా. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే మొబైల్ యాక్సెసరీస్. లైక్ ఇప్పుడు మన డేటా కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా కేబుల్స్ బయట 300-400 ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 100 రూపీస్, 80 రూపీస్, 50 రూపీస్ కూడా వస్తాయి. సో ఈ వర్క్ అవుతాయా అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండగా అయితే టెస్ట్ చేసి వర్క్ అవుతుందా లేదా అనేది మనకు చూపిస్తారు. ఇంకా ఏమున్నాయో చూద్దాం రండి. సో దీంతో పాటు మనకి ఈ కేబుల్ సేఫ్టీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫోకస్ కేబుల్ సేఫ్టీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇలా ఈ కీబోర్డ్స్ అవి అన్నీ ఉన్నాయి. సో ఇలా ఇవన్నీ వర్కింగ్ కండిషన్. లైక్ హార్డ్ డిస్కెస్. సో ఈ హార్డ్ డిస్క్లు కూడా ఏంటంటే హార్డ్ డిస్క్ ఏది కూడా నేను పర్సనల్ గా బిలీవ్ చేయను, బయట అనేది కొనకంటే ఖచ్చితంగా ఈ బ్రాండెడ్ షాపుల్లోనే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ టచ్ వాచెస్ ఉన్నాయి, జస్ట్ ఈ టచ్ అంతే, ఆండ్రాయిడ్ ఏం కాదు. నెక్స్ట్ చార్జర్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో బడ్స్ కూడా ఉన్నాయి. ఈ బడ్స్ ఎంత అన్నా 800. సో ఈ బడ్స్ చూసారు కదా, ఈ ఎయిర్పోర్ట్స్. సో ఇవి మనకి ఆన్లైన్ లో ఉండడానికంటే ఇంకా తక్కువగా 800 అలా వస్తాయంట. సో ఇవి కూడా చూసారు కదా. సో ఇవి బడ్స్ అయితే ఇవి మనకి షాప్ లో ఉండేదానికంటే చాలా తక్కువ రేటుగా వీళ్ళు ఇస్తున్నారు. సో ఇవి కూడా ఏంటంటే వర్క్ అవుతాయి అనే గ్యారంటీ అయితే 100% చెప్పలేము. ఇక్కడ ఉండగా అయితే వీళ్ళు వర్క్ చేసినయే మనకు అమ్ముతారు అనమాట. సో ఇంకా ఉన్నాయి. సో మనకి వాచ్ ఏదైతే ఉందో సో వాచ్ చూపిస్తున్నారు. సో స్మార్ట్ వాచెస్ ఇదేంటే ఓల్డ్ టైప్ గోల్డ్ డిష్ అయితే ఉన్నది. ఇంకా ఫ్రంట్ సైడ్కి వెళ్ళి ఇంకా చూద్దాం. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సండే కొనుక్కుందాం అనే ఆలోచనతో సండే మార్కెట్ లోకి చాలా ఫుల్ గా వస్తారు. సో ఇక్కడ A to Z అన్నీ ఉంటాయి. ఇయర్ ఫోన్స్ ఒకసారి చూపెట్టు. సో ఇయర్ ఫోన్స్ ఇక్కడ మనం ఏంటంటే డేటా కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డేటా కేబుల్స్ ఒక టైప్ కాదు, ఇక్కడ 100 వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు, ఏదైనా సరే ఇక్కడ చూసి తీసుకోవడమే. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసేదానికి ఎవరైతే కొంచెం ఎక్కువ బడ్జెట్ లో కొనుక్కోలేరో చిన్న బడ్జెట్ లో కొనుక్కునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఇది చూసుకుంటూ ఉంటారు. బ్రదర్ అయితే ఈ కార్డు ప్రొవైడ్ చేశారు. సో మా దగ్గర హోల్సేల్ రేట్కి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగా. సో హోల్సేల్ రేట్కి. సో ఇది వీళ్ళ కార్డు అయితే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మినిమం గ్యారంటీ ఉంటుంది. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అయితే కొన్ని రోజులు బాగానే పనిచేసినాయి. ఇప్పుడు చూపెట్టబోయే ఏంటంటే ఇవన్నీ కూడా మనం హోమ్ నీడ్స్ అనమాట, అంటే కిచెన్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ సెకండ్స్ రిఫర్బిష్డ్. ఈ ఫ్రెష్ ఐటమ్స్ అయితే కాదు, కంపెనీ నుంచి వచ్చినవి అయితే కాదు. కొన్ని ఏంటంటే మనం వెయిట్ లెక్కలో బయట సేల్ చేస్తాం కదా, ఇంట్లో ఉన్నవన్నీ కూడా కేజీ లెక్కలో మన దగ్గరకు వచ్చి కొనుక్కెళ్తారు. ఆ పట్టుకెళ్ళేవే ఇక్కడ మళ్ళీ సేల్ అనేవి ఈ టైప్ లో వస్తూ ఉంటాయి. ఎవరైతే కొంచెం లైక్ పూర్ పీపుల్స్ కి ఎవరైనా డొనేట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి కొన్ని పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు. సో దాంతో పాటుగా ఎవరైతే కొంచెం బయటికి వెళ్ళి షాపుల్లో బ్రాండ్ షాపుల్లో కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకునేదానికి ఉంటాయి. సో ఇవైతే మనకి మినిమం గ్యారంటీ అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో చూసి తీసుకోవాలి. ఇప్పుడు చూపెట్టబోయి ఏంటంటే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సైట్స్, డ్రిల్లర్స్, కట్టర్స్, అలాగే ఎయిర్ బ్రేదర్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. సో ఇవి కూడా రిఫర్బిష్డే. ఇవి మనకి బయట ఏదైతే సెకండ్స్ కొనుక్కునే రేట్లు ఉంటాయో దానికి మించి చాలా తక్కువ రేటుగా ఉంటాయి. అన్నా ఏ రేట్ అంత
ఓ 1000 రూపీస్ అంట. ఆ ప్రొడక్ట్స్ ఏవైతే చూసారో సో ఆ ప్రొడక్ట్స్ అన్ని 1000 రూపీస్ లోనే ఇవి వస్తాయి అంటున్నారు. సో మనం ఇంకా కన్జ్యూమ్ చేసుకొని ఇంకా తక్కువ కడితే వాళ్ళు ఇంకా తక్కువకే ఇస్తారు. సో హోమ్ థియేటర్ కానించి ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. ఎవరికైతే కావాలో సో వాళ్ళు మనం తీసుకోవచ్చు. సో అలాగే ఈ పక్కమట ఇక్కడ ఫోకస్ చేసుకో. సో ఇక్కడే పౌచులు కూడా ఏంటంటే మనకు అక్కడ కొన్ని షాప్ లో పెట్టి అమ్ముతారు కదా, సేమ్ అవే పౌచులు. సో ఇక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు. డిఫరెంట్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంకా ఓల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో పౌచుల్లో ఏంటంటే ఫోన్ పౌచులు ఏంటంటే హైదరాబాద్ లో చాలా తక్కువగా వస్తాయి. ఇది వీళ్ళకి పడేది అయితే నాకు ఒక పర్సన్ చెప్పాడు, వీళ్ళకైతే ఒక పౌచ్ అంటే మన మొబైల్ కేసు ఏదైతే ఉండదు ఒక్కొక్కటి 20 రూపీస్ 30 రూపీస్కే వీళ్ళకి వస్తుందంట. సో వీళ్ళు ఏంటంటే మనకి 50కి 100కి ఆ రేట్ లో అమ్ముతూ ఉంటారు. బట్ ఏంటంటే చూసి తీసుకోవాలి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు చూపెట్టబోయే ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మ్యాట్స్. సో మనకి వెడ్డింగ్ ఈవెంట్స్ లో వాటిలో కూడా ఫంక్షన్స్ లో వాటిలో కూడా కింద వేస్తారు కదా, ఇవన్నీ ఫ్లోర్ మ్యాట్స్. ఇవి సెకండ్స్, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. దీంతో పాటుగా మనం మూవీస్ కావచ్చు లేదా ఏదైనా ఈవెంట్లు కావచ్చు, పొలిటికల్ గా కానీ కొన్ని ఫ్లెక్సీలు ఏవైతే కడతామో సో ఆ ఫ్లెక్సీలు కూడా అక్కడ నుంచి తీసేయగా అవి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫ్లెక్సీలు కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే కొంతమంది ఈ ఫ్లెక్సీలతో కొంచెం వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా, వర్క్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవి తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇవన్నీ సెకండ్సే కాదు, వీటిలో కొంచెం న్యూ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే వాల్ పేపర్స్, ప్రింటింగ్ పేపర్స్ అంటే లైక్ వాల్ డిజైన్ ప్రింటింగ్ చేయించుకుంటాం కదా, అవి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో అటువైపు ఫోకస్ చేయొచ్చు. అవి చూసారు కదా, మనకి ఫిష్ నెట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే వేసుకుంటామో ఈ ఫ్లోర్ మ్యాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి కూడా ఈ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపెట్టబోయేది ఏంటంటే ల్యాప్టాప్స్. సో ఇవి కూడా ఏంటంటే రెఫర్ బెస్డ్, అలాగే షూట్ కోసం వాడే మాత్రమే. ఇవైతే వర్కింగ్ కండిషన్ ఏం కాదు. టీవీస్, ల్యాప్టాప్స్, అలాగే వైఫై రౌటర్స్, నెట్వర్క్ కేబుల్స్, సో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ ఓల్డ్ డివిడీస్ కూడా చూడొచ్చు. బాబా సింగ్స్ 3 ఓల్డ్ డివిడీస్, ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. ఇవి మళ్ళీ మనకి ఎక్కడ షాపుల్లో కావాలన్నా సరే దొరకవు, ఇవన్నీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. సో క్యాసెట్లు, సీడీలు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా 10 years 20 years బ్యాకే మొత్తం ఈ ట్రెండ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఎల్ఈడి బల్బ్స్, సో ఎల్సిడి బల్బ్ ఇవన్నీ ఓల్డ్ కూడా ఉన్నాయి. అలాగే షూట్ కి సంబంధించిన లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే షూలు, ఇందాక మనకి ఆల్రెడీ షూస్ చూపెట్టాను కదా, సో అదొక రకమైన షూస్. ఇవన్నీ ఏంటంటే లెదర్ షూస్. సో ఇవన్నీ ఏంటంటే మీకు లెదర్ షూస్ అనమాట. ఇందాక మనం చూసింది ఏంటంటే నార్మల్ క్యాజువల్ షూట్స్, ఏంటంటే లెదర్ షూస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి మనకేంటంటే ఒక 200, సో 150 ఈ రేట్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు చెప్పడం అయితే 1000 1500 అలాగా చెప్తా ఉంటారు. సో ఫైనల్ రేట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంత తక్కువకి మనకి అవైలబిలిటీ ఉంటాయి. మనం మాట్లాడి తీసుకోవాలి. టీషర్ట్స్, మోడల్ టీషర్ట్ అంటే ఇక్కడ మీకు ఎక్కువ శాతం ఇప్పుడు స్క్రాప్ బ్యాచ్ అంతా కొంతమంది తయారయ్యారు కదా, ఆ మోడల్, ఈ మోడల్, పై మోడల్, కింద మోడల్ అని. సో ఆ మోడల్ అందరూ వేసుకునే టీ షర్ట్లు చూసారుగా. సో ఈ ప్యాంట్, షర్ట్, ఈ మోడల్స్ అన్ని ఇవి షాపుల్లో పెట్టే బ్రాండెడ్ గా కూడా అమ్ముతారు. సో ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ. ఇట్లా ప్రైస్ ఒకసారి చూపెట్టు. చూసారు కదా, ఈ బ్రాండెడ్ మోడల్స్ వేసే టీ షర్ట్లు అన్ని ఇది 7000 పెట్టుకున్నాను రా బాయ్, ఇది 2000 పెట్టుకున్నాను రా బాయ్ అని చెప్తారు కదా. సో అసలు ఎంత పెట్టుకున్నారంటే ఆ రేట్ ఏంటంటే ఇది అందరూ అలా కొంటారని కాదు, కానీ మాక్సిమం అలాగే కొంటారు. 199 రూపీస్, అలాగే 120 రూపీస్. ఈ మోడల్ కూడా ఒకసారి చూపెట్టు, ఏ టైప్ ఉన్నాయి టీ షర్ట్లు ఏంటి అనేది. సో చూసారు కదా, ఇవి మోడల్స్ అందరూ వేసే టీ షర్ట్లు ఏంటంటే ఇది మ్యాటర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే ఇంకా డిఫరెంట్ ఆఫ్ టైప్ మోడల్స్ ఉంటాయి. జర్కిన్స్, అలాగే కోట్స్. సో చూసారు కదా, ఇవి మన మూవీ కాస్ట్యూమ్లో ఆ టైప్ లో వేస్తాం కదా, అవి ఏంటంటే ప్యూర్ కాటన్ ఉంటది. బట్ ఇది కాటన్ కాదు, ఇది ఏంటంటే నైలాన్ క్లాత్ టైప్ లో ఉంది. సో అంత క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఏం కూడా కాదు, జస్ట్ అంటే ఏదో వేసుకోవాలి షూట్లో అవగొట్టి పక్కన వేయడానికి అయితే పనికి వస్తాయి. సో చూసారు కదా, సో ఈ మోడల్స్ అన్ని చాలా డిఫరెంట్ ఆఫ్ టైప్ మోడల్స్ టీ షర్ట్లు అన్నీ ఉంటాయి. సో ఎంతమంది వేసుకుంటారు ఏంటి అన్నది పక్కన పెడితే ప్రైస్లు కూడా సో మనకి చాలా తక్కువ రేట్లో ఉంటాయి. 300-400 ఆ రేట్లో కూడా మనకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పడం అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో తర్వాత మనం వాళ్ళతో కన్జ్యూమ్ చేసి మాట్లాడి తీసుకోవచ్చు.
మార్కెట్ ఇదంతా కూడా అదే మార్కెట్ ఉంటుంది. మీకు నేను క్లారిటీగా ఎందుకు చూపిస్తాను అంటే, ఒక రోడ్ సైడ్ మొత్తం కూడా మేము ట్రావెల్ అవుతూ మాకు ఏదైతే కనిపించిందో ఆ కనిపించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు క్లారిటీగా చూపెట్టాలి అనే ఇంటెన్షన్ తో డైరెక్ట్ గా లైవ్ రికార్డింగ్ చేస్తున్నాం మేము. సో ఈ రోజు అన్నీ ఉంటాయి. ఇంకా బ్యాగ్స్ అనేవి మార్కెట్ అంతా బ్యాగ్స్, క్లాత్స్ ఇవంటే చాలా హెవీగా ఉంటాయి. మీరు టెంపర్ గ్లాస్ కూడా చూడొచ్చు. మన మొబైల్ సేఫ్టీ కోసం టెంపర్ గ్లాస్ ఏవైతే వేస్తాం అవి కూడా మనకి ఇక్కడ 49 రూపీస్ అని కనపడుతుంది. 49 రూపీస్ కి టెంపర్ గ్లాస్, ఇయర్ ఫోన్స్, దాంతో పాటు ఫోన్ కేసెస్, పౌచెస్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి 11D గ్లాస్, అలాగే 5D గ్లాస్, 6D గ్లాస్, సో ఇలాంటి అన్ని గ్లాస్ కూడా 49 రూపీస్ కి. అంటే మనం షాప్ లో 300, 400 వేయించుకుంటాం కదా, సో అవి 49 రూపీస్ కే మనకి ఇవన్నీ అవైలబిలిటీలోకి వస్తున్నాయి. 39 కూడా 29 కూడా కొన్ని షాపుల దగ్గర మేము ఆల్రెడీ చూసాం. సో ఇది వెర్షన్. అలాగే ఇయర్ ఫోన్స్ చూడొచ్చు. ఇవి కూడా ఏంటంటే 50 రూపీస్. వీళ్ళు కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్లు పెట్టుకుని ఉంటారు, సో ఆ రేట్లకే ఇస్తారు. ఈ ఇయర్ ఫోన్స్ చూడొచ్చు మీరు, నెక్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మొబైల్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే అన్ని 49 కాదు, 49 బోర్డు పెడతారు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 49 అని చూసి మనం ఇక్కడికి వస్తాం కదా, వచ్చిన తర్వాత 49 లో ఉన్నాయన్ని లేవు అని చెప్పి వేరే ప్రోడక్ట్ ఏంటంటే మన దగ్గర మనం కొనేలా చేస్తారన్నమాట. అంటే ఈ 49 అన్నది అట్రాక్టివ్నెస్ కూడా పెడతారు. ఇవన్నీ 49కి వస్తాయి అంటే అది కాదు. సో ఈ బ్యాగ్ ప్రైస్ అనేది ఒకసారి చూపెట్టి, బ్యాగ్ ప్రైస్. సో ఇక్కడ మీరు బ్యాగ్స్ చూసారు కదా, సో ఈ లగేజ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, సో అలాగే ఈ బ్యాగ్స్ అనేవి కూడా మనకి రేట్ చూసారా. సో 200. ఈ 200 లోనే ఈ బ్యాగ్ ప్రైస్లు అన్నీ కూడా. ఇక్కడ మైక్స్ పెట్టారు కదా, మీకు వినపడుతూ ఉంటది ఆల్రెడీ. ఈ మైక్ అంతా కూడా ఇదే సౌండ్. ఇక్కడ షూ చూసారు కదా, ఈ రేట్లన్నీ ఇగో ఇవి షూ, ఈ ప్రొడక్ట్స్. సో ఇవేంటంటే ఇందులో సెకండ్స్ ఉన్నాయి, రిఫర్బిష్డ్ ఉన్నాయి, కానీ మాక్సిమం న్యూ కూడా ఉన్నాయి. సో వీటి రేట్ అంతా చూడండి ఒకసారి, 150 రూపీస్. సో బోర్డులు ఏంటంటే ఇలా రాసి పెడతారు 150 రూపీస్. సో ఇవి షూస్ ఉన్నాయి, అలాగే క్రాక్స్ ఉన్నాయి, అన్ని కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ కూడా సో ఇక్కడ ఉన్నాయి. బ్రాండెడ్ అనేది ఒక స్టిక్కర్ అయితే ఉంటది. ఈ బ్రాండెడ్ అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఆ బ్రాండ్ చూసి అయితే వచ్చి కొనకండి, ఇక్కడ క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అని వాళ్ళు చెప్తారు, నేను కాదు. సరే ఫ్రెండ్, సో ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే మనం ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో ఓల్డ్ ఫోన్స్, కేబుల్స్, చార్జర్స్, దాంతో పాటు బ్యాటరీస్ తో పాటు రోటర్స్, కేబుల్స్, నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయి, స్పీకర్లు ఉన్నాయి, సెకండ్స్, అలాగే బైక్ స్పేర్ పార్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇగో పౌచులు మీకు చెప్పాను కదా 20 రూపీస్ 30 రూపీస్ గా వస్తాయని. సో పౌచులు చూసారంటే బల్క్ గా, సో చాలా బల్క్ గా చాలా పౌచులు అయితే ఉన్నాయి మనకి. 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్. సో మనం తీసుకొని నచ్చిన పౌచ్ తీసుకొని వాళ్ళ దగ్గర చెప్తే ఒక రేట్ చెప్పేసి తీసుకుంటారు. సో ఇది మినిమం ప్రైస్ లో. చూసారు కదా, ఇవన్నీ మార్కెట్ లో ఏంటంటే ఇలా కుప్పలుగా వేసి అమ్ముతారు. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే ఫోన్లు కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ పౌచులు ఉన్నాయి, అక్కడ ఫోన్లు కూడా అలాగే ఉంటాయి, అవి కూడా చూపిస్తా రండి. సో ఇప్పుడు ఫోన్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఫోన్స్ చూడొచ్చు. సో ఈ ట్యాబ్స్, ఈ వర్కింగ్ కండిషన్, సో వర్కింగ్ కండిషనే. సో చూడొచ్చు, ఇవన్నీ కూడా ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి, లేటెస్ట్ మోడల్, ఓల్డ్ మోడల్ అయితే కాదు. సో ఫోన్స్ అయితే ఓల్డ్, బట్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆండ్రాయిడ్ ఇది. సో ఇవి కూడా ఏంటంటే వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఇది మనకేంటంటే జాగింగ్ మెషిన్, మీకు తెలిసే ఉంటుంది. జాగింగ్ మెషిన్ కూడా ఏంటంటే ఇక్కడ పెట్టేసారు వీళ్ళు సేల్ కి. సో దీని ప్రైస్ ఎంత అన్న? దీని ప్రైస్ ఎంత అన్నా? అతనా? సరే ఓకే, ఆ బ్రదర్ ఇక్కడ లేడు. సో ఇది కూడా మన సేల్ తీసుకొచ్చారు, ఇది కూడా సెకండ్స్ లో పెట్టారు. సో 5000 అండి అది. సో దాంతో పాటు ఏంటంటే ఇవన్నీ హోమ్ థియేటర్లు ఇవన్నీ కూడా ఫ్రెష్డ్. మనకి విలేజ్ సైడ్, అటు సైడ్ టౌన్ సైడ్ ఉన్నప్పుడు ఏదైతే మనకి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారో ఏరియాల్లో, సో అది వెర్షన్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ హోమ్ థియేటర్స్, హోమ్ నీడ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో వాళ్ళు ఆ మ్యూజిక్ మీద ఎంత బాగా వర్క్ చేద్దాం అనడం కోసం ఒక బేస్ పెట్టారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు పెట్టిన స్పీకర్ ఒకటే పని చేస్తే అక్కడ మిగిలిన అన్ని పని చేసుకోవడం అని ఇంటికి తీసుకెళ్తే మనల్ని కొడతారు మన ఇంట్లో వాళ్ళు. సో సౌండ్ అక్కడ వచ్చే సౌండ్ చూసి మీరు కొనకండి, మీరు కొనేది ఒకసారి చెక్ చేయించుకొని చేయండి. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఎల్ఈడి లైట్స్. సో ఏంటంటే ఇవి బయట 2000, 3000, 5000 వరకు కూడా ఉన్నాయి ఎల్ఈడి లైట్స్ అనేవి. సో వీళ్ళైతే తక్కువ ప్రైస్ కే ఉంటారు. బ్రదర్ ఈ లైట్ అంత మామూలు కాస్ట్, ఈ లైట్ కాస్ట్ ఎంత? 1000 రూపీస్ అంట. ఇది చెప్పాను కదా, బయట 3000, 4000, 5000 ఉంటాయి. అది 2000, అలాగే 5, ఇది 2000 ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది. సో ఇది ఏదైతే ఉంది 1000 రూపీస్ లో ఉంది, అలాగే 500 లో లైట్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు ఇంకా కొన్ని ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఏమో హీటర్స్. సో హీటర్స్ మనకి ఆన్లైన్ లో ఎందుకంటే చాలా ప్రైస్ ఉంటాయి. సో హీటర్స్ కూడా వీళ్ళు
350 రూపీస్ 300కి అలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది కాపర్ కోటింగ్ ఉంది, అయితే అది కాపర్ ఏం కాదు. సో ఇవి చూసారు కదా, సో ఈ మన ఏదైనా షూటింగ్స్ లో వాటిలో వాడుతూ ఉంటాం, అలాగే టేబుల్ మ్యాచింగ్ కూడా వాడుతూ ఉంటాం. పైన శాండిల్ లైట్స్ ఉంటాయి కదా, సో శాండిల్ లైట్స్ లో కూడా ఇవి మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇవి ఏంటంటే ప్రైవేట్ గా దీనికి సపరేట్ స్టోర్స్ ఉంటాయి శాండిల్ లైట్స్ అమ్మేవి. వీళ్ళు ఏంటంటే ఇక్కడే పెట్టారు. ఇక్కడ నాకు బాగా అట్రాక్టివ్ గా కనిపించిన విగ్రహాలు ఏంటంటే, సో ఇవి ఈ గాడ్స్ అయిన విగ్రహాలు అయితే ఉన్నాయి. సో దాంతో పాటు కొన్ని డాక్టర్, చెఫ్, అలాగే గ్రాండ్ మదర్, సో ఇలాంటి లాఫింగ్ బుద్ధ, ఈ పప్పీస్, ఇవన్నీ టాయ్స్ అలా ఉన్నాయి. ఇవి చాలా ఈ ఫ్రెష్ ఐటమ్స్ ఇవి, అంటే ఇవి కొత్తవి, ఓల్డ్ ఐటమ్స్ ఏం కాదు. ఇవి ఏంటంటే చైనా ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఈ చైనా ప్రొడక్ట్స్ మీద ఏంటంటే వీళ్ళు ఇంకా బల్క్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ రేటుకి వస్తాయి, మనకు కూడా తక్కువ రేటుకి ఇస్తారు. సో లాఫింగ్ బుద్ధ చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఓకే, ఇదిగో చెఫ్. సో అలా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్, ఇందాక మీకు ఆల్రెడీ యూజ్ చేసిన ప్యాంట్లు తక్కువ రేట్లో కిలో లెక్కలో వచ్చే చూపెట్టాను కదా. సో ఇవి ఏంటి అంటే ఫ్రెష్ అంతా కూడా. ఒకసారి ఫోకస్ చేయి. ఇవన్నీ కూడా ఏంటంటే జీన్స్ ప్యాంట్లు అన్ని బల్క్ గా ఇస్తారు. ఇవన్నీ ఒక సెట్ గా తీసుకుంటే తక్కువకి వస్తాయి. ఒక్కొక్క జీన్స్ మనకి 200కి 300కి కూడా వచ్చేస్తాయి, 150కి కూడా వస్తాయి. అలాగే ఇటువైపు ఫోకస్ చేయి. ఇవన్నీ కూడా డస్ట్బిన్ ఐరన్ ఐటమ్స్. ఇప్పుడు మీకు చూపెట్టబోయే ఏంటంటే ఇవన్నీ వాచెస్, బ్రాండెడ్ వాచెస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి సెకండ్స్, అలా దాంతో పాటు న్యూ వాచెస్ కూడా మనకు సేల్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు టైమెక్స్, సో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సో ఇలా చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. మనకి ఇష్టమైన బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో కొన్ని సెకండ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఫ్రెష్ ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తూ ఉన్నాడు. వీటి రేటు కూడా ఇక్కడికి వచ్చేసరికి తక్కువేం కాదు. మనకి ఆన్లైన్ లో 8,000 10,000 అనేవి ఉంటే, ఇక్కడ మాత్రం ఒక 500 నుంచి 2,000 వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో వాళ్ళు చెప్పే ప్రైస్ కి మన దగ్గర ఉన్న ప్రైస్ కి మనం కంపేర్ చేసుకొని తీసుకొచ్చా లేదా, వర్కింగ్ కండిషన్ బాగుందా లేదా అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. సో ఏంటంటే కొన్ని ఇవి అయితే రన్నింగ్ లో లేవు. వీటికి ఏంటంటే బ్యాటరీ వేసి అవి కండిషన్ లో పెట్టి మనకి ఇస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే ఇలా అమ్ముతూ ఉంటారు. ఈ బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ గా పెట్టి తక్కువ ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. సో బ్రాండెడ్ అయితే బయట దొరకవు కాబట్టి ఈ పైకి కనబడి అయితే బ్రాండెడ్, సో లోపల ఉన్నాయో లేదా అనేది అయితే మనకు క్లారిటీ లేదు. ఫ్రెండ్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కిడ్స్ టాయ్స్. ఇవి మనం మామూలుగా షాప్ లోకి వెళ్ళినప్పుడు ఏవైతే చిన్నగా తీసుకుంటామో 100-50 ఇవన్నీ తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చిన్నప్పుడు మనకు పిల్లలందరూ టెంపుల్లో ఆడుకుంటూ ఉంటారు కదా, అదే. ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అన్ని, కార్టూన్ మొత్తం అన్ని కూడా. ఇంకా ఇవి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇవేంటంటే బయట మనకి నేను మొన్న దగ్గర అడిగాను ఆల్రెడీ, పిల్లలకు కావాల్సి వస్తే ఒక 350-400 ఎంతో చెప్పారు ఇది. సో ఇది ఎంత అన్నా ఇక్కడ 60 రూపీస్. సో ఇది చూసారు కదా 60 రూపీస్ అంట. ఇదే నేను 350-400 చెప్పారు షాప్ లో అడిగితే. సో ఇవన్నీ కూడా అంతే, మ్యాక్సిమం అలా రేటుగా ఉంటాయి. ఎంత ఫోకస్ చేసుకో ఒకసారి ఇలా. సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పిల్లలకి సంబంధించిన కార్లు, రిమోట్ కంట్రోల్ కార్స్, ఇవన్నీ కూడా కిడ్స్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మొత్తం ఓన్లీ కిడ్స్ ఐటమ్స్. ఈ పక్కన టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. సో ఈ టెడ్డీ బేర్స్ కూడా చూడొచ్చు. ఇవైతే ఓల్డ్ ఏం కాదు. సో పిల్లలకి ఇష్టమైన కార్టూన్ ఈ టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఉన్నాయి. ఇది హై సైజ్ ఏం కాదు, మీడియం సైజు. అన్న ఎంత రేట్ ఇది? 80 రూపీస్ 50 రూపీస్. మీరు చూసారా, ఇది నార్మల్ గా అయితే బయట 250-300 ఉంటాయి. ఇక్కడ 80 రూపీస్ కి 50 రూపీస్ కి అనేది వీళ్ళు ఇస్తూ ఉన్నారు. దీంతో పాటు ఈ పక్కన అయితే చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినప్పుడు మన ఆర్ఆర్పీ టీవీ ఛానల్ నేమ్ చెప్పండి. సో వీళ్ళు ఇదే రేటుకి ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఒకసారి ఇక్కడ ఫోకస్ చేయండి. ఇవన్నీ ఓల్డ్ కెమెరాస్. అంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా ఇలాంటి కెమెరాని చూడలేదు, అంతకంటే ముందు కెమెరాలు. ఈ పానాసోనిక్, ఇలా సోనీ కెమెరాలు, ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసిన కెమెరాస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ షూటింగ్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చేమో, కానీ నార్మల్ గా అయితే మనకి ఇప్పుడు యూజింగ్ కండిషన్ అయితే వర్కింగ్ కండిషన్ ఏం కాదు. సైబర్ షాట్లు, ఈ సోనీ కెమెరాలు, హార్డ్ డిస్క్లు, ఇవన్నీ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. సో దాంతో పాటుగా మనకి ఓల్డ్ టైర్స్, కార్ టైర్స్, అలాగే బైక్ టైర్స్, ఆటో టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ మోడల్ గా ఈ లైన్ లో పెట్టేసి అనేవి అమ్ముతూ ఉన్నారు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా విత్ డిస్క్ తో సహా, డిస్క్ అండ్ అదే ఫ్రేమ్ టు టైర్, ట్యూబ్, ఇవన్నీ కూడా సెట్ అనేది అమ్ముతూ ఉన్నారు వీళ్ళు. ఇవి కూడా ఏంటంటే ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చిన వాళ్ళకి కొన్ని ఓల్డ్ మోడల్ కార్స్ కానీ, ఆటోలు కానీ, ఓల్డ్ మోడల్ 4-వీలర్ 3-వీలర్ వెహికల్స్ ఉంటాయి. సో వాటికి బయట మోడల్ మార్కెట్ లో దొరకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ షాప్ ఏంటి అంటే ఇవన్నీ కూడా లెదర్ బెల్ట్స్.
ఈ లెదర్ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం ఇలా కుప్పలుగా వేసి ఇలా అమ్ముతూ ఉంటారు బల్క్. ఇవి కూడా వాళ్ళు కేజీ లెక్కలో తీసుకుంటారంట, మనకు వచ్చేటప్పటికి పీసీల లెక్కలో ఇలా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దాకా అన్ని కూడా హోమ్ నీడ్స్ అలాగే జెంట్స్ ఐటమ్స్ చూసాం కదా, సో లేడీ ఐటమ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ అనేది ఫ్రాక్స్, లెగ్గిన్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ మార్కెట్ లోకి వచ్చేసరికి మనకి ఇదే బ్రాండెడ్ షాప్స్ లో అయితే 2000, 3000, అలాగే 1500, 500 ఆ రేట్లో ఉంటాయి. సో ఇక్కడ అయితే మీరు రేట్లు చూస్తూ ఉండొచ్చు, 150, 200 అలాగే వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు అని చెప్పేసి కొన్నిట్లకి వేస్తూ ఉన్నారు. సో ఈ మొత్తం అన్ని ఫ్రాక్స్ అనేవి, నైటీలు ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించినవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ మార్కెట్ లో ఏంటి అంటే లేడీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. హోమ్ నీడ్స్, జెంట్స్ ఐటమ్స్ అయితే హెవీగా ఉంటాయి. సో పెట్టిపోయి ఏంటంటే ఇవన్నీ కూడా పూజ సామాగ్రి. మనం పూజలో వినాయకుడి విగ్రహం అన్ని కూడా ఏవైతే పెడతామో గోల్డ్ అనుకుంటారేమో, సో గోల్డ్ ఏం కాదు, ఇవన్నీ ఇత్తడివి. సో మీరు చూడొచ్చు సిల్వర్ ఉన్నాయి అలాగే ఇత్తడివి కూడా ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇవి సో హెవీ వెయిట్ ఉన్నాయి, బల్క్ గేజ్. ఇవన్నీ బ్రాండెడ్ షాప్ లో తీసుకునేవి, రిఫర్బిష్డ్. ఇది సెకండ్స్, ఇది న్యూ ఐటమ్ అయితే ఏమీ కాదు. ఈ విగ్రహాలు అన్ని చూడొచ్చు మీరు. నార్మల్ గా ఇక్కడ నాకు తెలియని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ బల్క్ గా చాలా ఉన్నాయి. ఇది సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. ఇదైతే మార్కెట్ లో చాలా ఎక్స్పెన్సివ్, చాలా తక్కువగా ఉన్నాయి షాపులు ఇవి. ఈ మార్కెట్ మొత్తం మనం తిరిగి ఇప్పుడు చూసాం కదా, ఇందులో ఒక 2 షాపులు కనపడినాయి అంతే. సో అందులో ఈ షాప్ ఒకటి. ఇది ఎర్రగడ్డ మార్కెట్ లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ స్ట్రీట్ లో ఫస్ట్ షాప్ ఇది. సో ఇక్కడ మొత్తం చూడొచ్చు అన్ని కూడా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్. ఇవి కోటెడ్ అయితే ఏమీ కాదు, అంతా కూడా ఏంటంటే ఇత్తడి ఐటమ్స్ కాబట్టి ఓన్లీ ఇత్తడే. కాపర్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, కోటెడ్ అయితే ఏమీ లేవు. సో ఈ మొత్తం అంతా కూడా ప్యాకెట్ లాగా. సో ఈ గాడ్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో వినాయకుడి విగ్రహాలు అన్ని కూడా హెవీ గేజ్. ఇవి మేబీ ఇది ఒక 1 కిలో అలా అప్రాక్సిమేట్ ఉండొచ్చు. ఇక్కడ మనకు తెలిసిన హిందూ దేవుళ్ళతో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నటరాజు విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా బ్రాండ్గా ఉన్నాయి. బేసిక్గా నాకు ఇలాంటి ప్రాపర్టీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పురాతన తవ్వకాల్లో దొరికినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే పురాతన తవ్వకాల్లో దొరికిన ఐటమ్ చూడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ ఫిష్ కి చూసారా, సో ఇది కూడా నేను పూజా గదిలో పెట్టే సామాన్ అనుకున్నాను, కానీ కాదు. ఇది ఒక కీ. ఇది అన్నది ఏది కీ ఇక్కడే ఉంటుందా? సో ఇది చూసారు కదా, ఇవన్నీ అంటే లాకర్స్, లాకెట్ లాక్లు అన్ని కూడా. లాక్లు కూడా మోడల్ లాక్స్ ఉన్నాయి. ఎలాంటి లాక్స్ ఉంటాయి నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ అలాగే బ్యాచులర్స్ అంటే ఇక్కడ కోచింగ్ కూడా కావచ్చు, లేకపోతే ఇక్కడ వేరే బిజినెస్ పర్పస్ కొంతమంది వస్తారు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి పరుపులు ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది చాలా తక్కువ కాస్ట్ గా వస్తాయి. అలాగే చూడొచ్చు మీరు ఫ్లోర్ మ్యాట్స్ అన్ని కూడా, ఫ్లోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్, డోర్ కర్టన్స్, సో అలాగే ప్లాస్టిక్ సామానం కూడా ఇక్కడ చాలా ఉంది మనకి. ప్లాస్టిక్ సామానం కూడా, ప్లాస్టిక్ వేర్ కూడా అంతా ఫుల్ అవైలబిలిటీ ఉంది. ప్లాస్టిక్ సామానం కూడా చూడొచ్చు. అన్ని హోమ్ యాక్సిడెంట్ కిచెన్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి, చైర్స్ అన్ని కూడా. ఇవి కూడా ఏంటంటే మనకి తక్కువ ప్రైస్ లోనే వస్తాయి. నెక్స్ట్ పెంగాని ఐటమ్స్ కూడా ఇక్కడ, టీ కప్స్ అన్ని పెంగాని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్ని హోమ్ నీడ్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇందాక మీకు అన్ని సెకండ్స్ చూపెట్టాను కదా, సో ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్స్, న్యూ ఐటమ్స్. సో మనం కన్జ్యూమ్ చేసి వాళ్ళని మాట్లాడి తీసుకోవచ్చు, అంటే బేరం ఆడి తీసుకోవచ్చు, తక్కువగా ఇస్తారు. చూసారు కదా, ప్రైస్ కూడా 60 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్ అలా ఐటమ్స్ తో పెట్టి ఉన్నారు వీళ్ళు. అలాగే దాంతో పాటుగా పూల మొక్కలు. ఏంటంటే పొల్యూషన్ మనం కాపాడాలి బ్రో. అది పూల మొక్క పెంచుతావా లేదా కూరగాయల మొక్క పెంచుతావా, ఏదో మొక్క పెంచు, కానీ పొల్యూషన్ అయితే మనం కంట్రోల్ చేయాలి. హైదరాబాద్ లో పొల్యూషన్ అసలు మెయిన్ అది బాబు, అసలు నడవలేము. మేము కూడా మాస్క్ పెట్టుకోకుండా తిరిగేస్తాం ఇలా బయట. మా ఊడో కూడా చెప్పాడు, నోరో వైరస్ వచ్చి చచ్చిపోతారో బయటకు వెళ్ళకుండా మంది జనాల్లో అన్నాడు. కానీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ప్రతి గల్లీలో కూడా ఆర్గానిక్ గా మేము షూట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎడిటెడ్ మీకు ఏదైతే వీడియో షూట్ చేస్తామో అదే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్ లో డబ్బింగ్ చెప్పించడం, రికవరీ చేయడం, దగ్గరికి షాపులతో మాట్లాడి ముందే తీయడాలు, ప్రమోషన్ చేయడం ఇలాంటి ఏమి ఉండవు. ఆర్ఆర్పి టీవీ అంటేనే జెన్యూనిటీ, అలా జెన్యూన్ గానే షూట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ అన్ని కూడా పిల్లలకు సంబంధించిన నైట్ ప్యాంట్లు ఇవన్నీ ఉన్నాయి. టీ షర్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ప్రైస్ చూడొచ్చు, 100 రూపీస్. ఇదే మన మార్కెట్ షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకుంటే 200, 400, 500, 1000, 2000 కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ 100 రూపీస్ కే టీ షర్ట్ అవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లేడీ టీ షర్ట్స్. ఓకే, మనం పట్టుకోవద్దులే కానీ ఇవన్నీ లేడీ టీ షర్ట్స్. సో చూసారు కదా, సో ఇవి కూడా కిచెన్ ఐటమ్స్. సో గతులు 150 రూపీస్ అంట, 50 రూపీస్ అలా ఉన్నాయి. కడాయిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నూడిల్స్ చేసే ఐటమ్స్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మన కిచెన్ ఐటమ్స్, లేడీ మూమెంట్స్ సంబంధించినవి.
ఫుల్ రష్ ఉంది మొత్తం అయితే. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇవన్నీ కూడా ఏంటంటే బెడ్షీట్స్, అలాగే రెయిన్ కోట్, అలాగే మఫుల్ కోట్స్ అన్ని, రెయిన్ కోట్ మఫుల్ కోట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ, జాకెట్స్ అన్ని కూడా. సో ఇవి కూడా ఏంటంటే మనకి బ్రాండెడ్ షాపులో 2000, 5000, 4000 అలా ఉండొచ్చు. బాబాయ్ ఇదంతా ఇక్కడ ప్రైస్ 600 అంట, చూసారు కదా 600 అలా ఉన్నాయి. ఇదే 2000, 4000, 5000 అలా ఉంటది మార్కెట్ లో. బట్ ఆ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు. వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఈ క్వాలిటీ వద్దే, ఆ క్వాలిటీ లెక్క వేరు. అంటే నేను చెప్తాను కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి గుడ్డిగా తీసేసుకోకండి, వచ్చి చెక్ చేసి ఒకసారి చూసుకోండి మీరు పెట్టే బడ్జెట్కి వర్తబుల్లా కాదా అని. అలాగే మీరు చూసారంటే ఈ షూలు కూడా బ్రాండెడ్ షూస్ అనేవి ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, అన్ని బ్రాండెడ్ షూసే. అంటే బ్రాండ్ ఏమైతే ఉందో, సో ఈ బ్రాండెడ్ షూసా కాదా అనేది ఆల్రెడీ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ క్వాలిటీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి తీసుకోండి. ఈ ఫోల్డింగ్ బెడ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ మధ్య ఫోల్డింగ్ బెడ్స్ అనేది ఇక్కడ హైదరాబాద్ లో బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఫోల్డింగ్ బెడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. దాంతో పాటుగా మనకి డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లో మనం షోకేస్ లో పెట్టుకునే షోకేస్ ఐటమ్స్, సో డెకరేటెడ్ ఐటమ్స్, సో అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సార్ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా డెకరేటెడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా న్యూ ఐటమ్స్. ఎక్కడ కూడా అంటే సెకండ్స్ కానీ అలా ఏం కాదు, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆ ప్రైస్ ని బట్టి తీసుకోవచ్చు. సో ఏంటంటే బ్లాంకెట్స్, ఈ షాప్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం అన్ని మనకి బ్లాంకెట్స్ ఉన్నాయి. బ్లాంకెట్స్ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇది చాలా తక్కువ రేటుకి వస్తాయన్నా. ఇది ఎంత బ్లాంకెట్ 650 అంట. సో ఇంకా మనం కన్జ్యూమ్ కి తగ్గించి మాట్లాడి తీసుకోవచ్చు. 2-3 ఐటమ్స్ మనం అలా తీసుకోవచ్చు. వాళ్ళు మనం తీసుకునే ఐటమ్స్ బట్టి తక్కువగా మనకు చేసి పెడతారు, మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. సో ఈ షాప్స్ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎర్రగడ్డ మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ లో ఉన్న ప్రతి షాప్ నేను మీకు చూపిస్తున్నాను. హైలైట్ షాప్స్ అని ఏం కాదు, చెప్పాను కదా ఇందాక, గుంటి సూది నుంచి గుణపం దాకా, కోడిపల్లి నుంచి కుక్కపిల్ల దాకానే, అందుకే ఇవన్నీ చూపిస్తూ ఉన్నా. సో ఇవి కూడా లేడీ ఐటమ్స్, ఓన్లీ నైట్ ప్యాంట్, ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే కిడ్స్ ఐటమ్స్, చిన్నపిల్లలకి గౌన్స్ ఇలాంటివి అన్ని కూడా ఉన్నాయి. బ్యాగ్స్ అయితే ఇక్కడ బల్క్ గా ఉంటాయి అబ్బా. అంటే ఇవన్నీ సర్దుకొని అక్కడ నుంచి కొండయనా లేదా ఈ బ్యాగ్లన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ రెండన్నా తెలియదు, కానీ బ్యాగ్స్ అయితే ఇక్కడ గట్టిగా ఉంటాయి, దండిగా ఉంటాయి. సో ఈ బ్యాగ్ ప్రైస్ ఎంత సార్ మామూలు అన్న? ఇది ఎంత అన్న రేట్? 700. ఇది 700 అంట. ఇది ఆల్రెడీ వాడేవాళ్ళకి వెళ్తుంది, బ్రాండెడ్. షాప్ లో ఇంకా బల్క్ ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, 2000, 3000, 400 ఉంటాయి. ఇది 700 అంట. ఇంకా హై సైజ్ అయినా సరే 1000 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు, కానీ క్వాలిటీ వేరబ్బా. ఇంకో చూసారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ చూపెట్టాను మీకు, ఇక్కడ టైం వేస్ట్ వద్దు. ఇవి లేడీస్ స్లిప్పర్స్. సో లేడీస్ స్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో, లేడీస్ స్లిప్పర్స్ అన్ని కూడా మనకి ఇవి కూడా అంతే, 150 రూపీస్, 200, 100 రూపీస్ కూడా ఇస్తారు. ఈ క్వాలిటీలోనే మనకి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్లోర్ మ్యాట్స్. ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఏంటంటే 100కి 4, 5, 6 అలా కూడా ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లోస్, బెడ్స్, సో ఇవన్నీ ఉన్నాయి. జనాలు అయితే, క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది. ఆ క్రౌడ్ లోనే షూట్ చేస్తూ ఉన్నాం, మీకు ఆర్గానిక్ గా మొత్తం కనపడాలని. ఇది మెయిన్ రోడ్. ఇది ఇంక ఈ మార్కెట్ స్టార్టింగ్ ఎండింగ్ దాకా రోడ్డే ఉంటది, ఇంకా వేరేది ఏమి ఉండదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే చెప్పాను ఇందాక టెంపర్ గ్లాస్ ఐటమ్స్ అని చెప్పేసి అని. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ క్లారిటీగా మనకి కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో, అసలు జూమ్ ఇలా కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చూడొచ్చు. ఇవి మనకి అటాచ్డ్ కేబుల్స్, ఇవన్నీ కూడా అటాచ్ చేసే కేబుల్స్, కనెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇయర్ ఫోన్స్, జాక్స్, సో ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 50 రూపీస్ బడ్జెట్ ఉంటాయి. ఇవన్నీ అంటే కేబుల్ గార్డ్స్, ఇవన్నీ కేబుల్ గార్డ్స్ ఉన్నాయి. ఈ టెంపర్ గ్లాస్ అన్ని 150, 50కి వేస్తూ ఉంటారు. ఈ షాప్ అయితే ఇక్కడ ఎప్పుడు ఉంటది, ఓన్లీ సండే అనే కాదు, అన్ని రోజులు ఉంటాయి. బ్యాగ్ షాప్లు ఆల్రెడీ చూసాం కదా. మార్కెట్ అయితే ఫుల్ రష్ ఎప్పుడు ఉంటది. సో ఇది చూసారు కదా, ఇదే మెయిన్ రోడ్డు. ఎంత లెంత్ ఉందో చూసారు కదా, ఎప్పుడు కూడా ఎంత ఫుల్ ట్రాఫిక్, మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఉంటది. ఇక్కడ ఏంటంటే బైకులు దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి అప్పుడు ఇక్కడ వీడియో షూట్ కానీ లేకపోతే ఏమైనా సేల్స్ చేసేవాళ్ళు కానీ అమ్ముకునే ఎవరైనా సరే బండి వేసుకొని లోపలికి వస్తే ఇరుక్కుపోతాం. 1 కిలోమీటర్ 20 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి, అంత హెవీగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇలా రోడ్డు పక్కనే అన్ని ఐటమ్స్ మొత్తం అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ సెంటర్ ఉంటది మొత్తం, అంటే రోడ్డు ఎండింగ్ టు స్టార్టింగ్ మధ్యలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటది. సో చూసారు కదా, మొత్తం మార్కెట్ లో అన్ని కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువ శాతం క్లాత్ ఐటమ్స్ ఉంటాయి. ఇందాక మీరు చూపెట్టిన మార్కెట్ ఏదైతే ఉందో ఆ సైడ్ ఏమో హోమ్ నీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మార్కెట్ అంతా కూడా మొత్తం టీ షర్ట్లు, అంటే క్లాత్ ఐటమ్స్ అయితే హెవీగా ఇక్కడ ఉంటాయి.
ఇంకా ఫ్రంట్ కి వెళ్తే ఇంకా పెట్స్ అవి కూడా అమ్ముతారు. అయితే మార్నింగ్ టైం అయితే మనకి పెట్స్ అనేవి కూడా అవైలబిలిటీ ఉంటాయి, మార్నింగ్ టైం చూసుకోవచ్చు. సో ఈ టైం వచ్చేసరికి ఏంటి అంటే అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. మొత్తం ఎటు సైడ్ పిన్ టు పిన్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఫుడ్ కూడా ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ గా సండే తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ ఫుడ్ అనేది ఎక్కువ సేల్స్ అవ్వదు. షాప్ అవ్వచ్చు లేదా రోడ్ సైడ్ ఫుడ్ అవ్వచ్చు, షాప్ లో అవ్వచ్చు, ఎక్కువ శాతం సేల్స్ అవ్వదు. ఓన్లీ సండే ఏదైతే ఉందో వీక్ అంతా అయ్యే సేల్ ఇక్కడ టిఫిన్ హోటల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఓన్లీ ఒక సండేలోనే అంత సేల్స్ అనేది ఉంటది. సో అంత మంది క్రౌడ్ వస్తారు. మీరు లైవ్ లో చూడొచ్చు. ఈ వీడియో ఇంత లెంత్ గా ఎందుకు రికార్డ్ చేస్తున్నామంటే మీకు హైలైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హైలైట్ పెట్టి రికార్డ్ చేసే వీడియోస్ ఆల్రెడీ మీరు చాలా చూసి ఉంటారు. కానీ ఇక్కడ హైలైట్ అనేది కాదు, అక్కడ ఉన్న దగ్గర పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ మార్కెట్ లోకి వచ్చిన ఫీల్ మీకు కల్పించడం కోసమే వీడియో లెంత్ అయినా సరే మీ ఇంత క్రౌడ్ లోకి వచ్చి కూడా మీకు షూట్ చేస్తూ ఉన్నాం ఆర్ఆర్పి టీవీ తరఫున. చూడొచ్చు, ఇది మేజర్ గా మార్కెట్. అంటే ఇది ఎర్రగడ్డ మెట్రోకి దగ్గరలో ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎర్రగడ్డ మెట్రో దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తాం సనత్ నగర్ నుండి. మొత్తం అసలు ఎక్కడ కూడా ఎంత డ్రెస్ హాస్టల్స్ అంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళంతా కూడా ఏంటంటే సండే మార్కెట్ లో కొనుక్కుందామని వస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ సండే మార్కెట్, ఎర్రగడ్డ సండే మార్కెట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది వీడియో అప్డేట్ అయితే. సో చూశారు కదండి ఈరోజు వీడియో ఏంటంటే, సో మార్కెట్లో అయితే మేము తిరిగినంతసేపు మాకు అక్కడ చెప్పిన ప్రైస్లు అక్కడ క్లారిటీగా కనపడింది, మీకు ఆర్గానిక్గా షూట్ చేసి అయితే మేము ఇచ్చాము. సో మేము ఏదైతే వీడియో తీసామన్న కాన్సెప్ట్లో మీరు వెళ్ళిపోయి అక్కడ కొనుక్కోవడం కాకుండా మీరు అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మనుషుల్లో రకరకాలు ఎలాగైతే ఉంటారో సో అక్కడ ఐటమ్స్లో కూడా రకరకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఏది బెస్ట్, మనం పెట్టే ప్రైస్కి వర్తబుల్ కాదా అనేది మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. కొన్ని బెస్ట్ ఉండొచ్చు, కొన్ని లాస్ ఉండొచ్చు. కాబట్టి మీ ఓన్ డెసిషన్ మీద మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, దిస్ ఈస్ విజయరామ్ శెట్టి ఫ్రమ్ ఆర్ఆర్పి టీవీ. థ్యాంక్స్ ఫర్ నెక్స్ట్ వన్. బై బై నౌ.